రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థుల పేర్లు మాదాపూర్ గ్రామం బుర్ర మాధురి దిలీప్ గౌడ్, తిమ్మాపూర్ గ్రామం గానిపాటి అంచమ్మ, రాచలూరు గ్రామం తిరుగమల్ల సుమలత, గుమ్మడవెల్లి గ్రామం పల్స మహేష్ గౌడ్, బేగంపేట గ్రామం జాపాల పూజ, కొత్తగూడ గ్రామం బొక్క సువర్ణ అంజిరెడ్డి, జైత్వారం గ్రామం వైరకొండలరెడ్డి, చిప్పలపల్లి గ్రామం సురముని లలిత కుమార్, కందుకూరు గ్రామం సరికొండ పాండు, బైరాగిగూడ గ్రామం పల్స కృష్ణగౌడ్, లేమూరు గ్రామం అలుక మేఘనాథ్ రెడ్డి, దన్నారం గ్రామం మంద రమేష్, గూడూరు గ్రామం ధార కరుణ శ్రీకుమార్, సరస్వతి గూడ గ్రామం కంబలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి 24/7 పనిచేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు కూడా నన్ను ఊహించిన మెజార్టీ రావడం ప్లస్ ఇంకోటి ప్రజల్లో ఉన్న అభిమానం చాలా గొప్పది. పార్టీలకు అతీతంగా కూడా నన్ను ఆదరించారు. ఎన్నో సమస్యలు ఉన్నాయని కూడా వివరించారు. ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతి గల్లీలో చిన్న చిన్న సమస్యలు అంటే వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఇమ్మీడియట్గా తీర్చాలనే ఉద్దేశంతో కూడా మేము త్వరలోనే ఆ కార్యక్రమాలు చేపడతాం. ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను సరస్వతిగూడ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా బలపరిచి గెలిపించినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారికి మరియు అదే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారికి మరియు మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి గారికి అందరికీ మరియు నా గ్రామ ప్రజలకు మరియు నా ముఖ్య కార్యకర్తలకు అందరికీ నా హృదయ ముందుగా మా గ్రామానికి విచ్చేసిన మీడియా మిత్రులకి నమస్కారాలు. మా గ్రామంలో దాసలపల్లి గ్రామంలో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఉన్నాను. దీనికి సహకరించిన మా గ్రామ ప్రజలకి అలాగే నా వెనుక ఉన్నటువంటి ముఖ్యంగా యువత వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము గత 15 రోజులుగా ఎంతో కష్టపడి పబ్లిక్లోకి వెళ్ళి మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలని మేము గెలిచిన 5 సంవత్సరాలలో ఏదైతే మా ఊర్లో ఉన్న సమస్యలు అయితే ఉన్నాయో గుర్తించి విడుదల వారీగా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి వాటిని మిగతా సమస్యలను పరిష్కరిస్తానని నేను మా గ్రామ ప్రజలకు మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. మాపై నమ్మకం ఉంచి నా చిప్పలపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రతిదీ రోజు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళ అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు కూడా మన ముందు ఉంచడం జరిగింది. ప్రతి సమస్యను కూడా ఖచ్చితంగా అంటే మన కొన్ని సమస్యలు కొన్ని తొందరగా అయ్యేటి ఉంటాయి. మన చిప్పలపల్లి గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతున్నా. నన్ను సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించినందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మన గ్రామ అభివృద్ధి కోసం ముందరికి వచ్చిన సర్పంచ్ అభ్యర్థిని ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నేను మంద రమేష్ను. నన్ను గెలిపించిన మీ అందరికీ సర్పంచ్గా గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలలో మేమిచ్చిన హామీలను నెరవేరుస్తానని అందరికీ నమస్కారం. కొత్తగూడ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంత చిన్న ఏజ్లో నా మీద నమ్మకం పెట్టుకొని నేను ముందుకు వస్తున్నానగానే నా అమ్మ నాయన సపోర్ట్ చేసి నాతో వచ్చినందుకు వాళ్లకు ఊరు మొత్తం నన్ను వీడు కరెక్టురా అని చెప్పేసి నన్ను నమ్మినందుకు పేరు పేరున ఊరు మొత్తానికి పాదాభివందనం తెలుపుకుంటున్నాను. చాలా కృతజ్ఞుని. ఈ 5 ఏళ్ళే కాదు లైఫ్ లాంగ్ నేను ఊరికి రుణపడి ఉంటా. ఈ చిన్న స్థాయిలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎవ్వరి పేరు ఒమ్ము కానీ. కొత్తగూడెం గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు. నన్ను పేరు పేరున గెలిపించిన వాళ్ళకు వాళ్ళ పేరున నేను తప్పకుండా నమస్కరిస్తున్నా. తప్పకుండా నన్ను మంచిగా చేసిర్రు. అందరూ ఆశీస్సులతోటి నేను ముందుకు ఎదిగిన. నేను వాళ్ళను కూడా చిన్నలకు పెద్దలకైతే కాళ్ళకు దండం పెడతా, చిన్నలకైతే చేతులు ఎత్తి నమస్కరిస్తా. కొత్తగూడెం గ్రామ ప్రజలకు అందరికీ
అందరికీ నమస్కారము. నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జైత్వార గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు మరొక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఎంబడి మా కుటుంబ సభ్యుల్లాగా అయ్యప్ప స్వాములు, ఊరి అమ్మ స్వాములు అందరూ కూడా సహకరించి భారీ మెజారిటీతో గెలిపించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ 5 సంవత్సరాల పాలనలో స్టేట్ దన్నారం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గ్రామంలో నిన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో అత్యధిక భారీ మెజార్టీ మాకు, మా వార్డు సభ్యులకు ఇచ్చి మమ్మల్ని సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ ప్రజలకు 5 ఏళ్ళు మేము రుణపడి వాళ్ళకి సేవ చేసుకుంటాము. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, మీ రుణం తీర్చుకోవడానికి, మీకు సేవ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఊర్లో మేము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నామో తీసుకున్నాను. గ్రామ సర్పంచ్ అంటే ఏదో సర్పంచ్ కాదని మురిచిపోయే సర్పంచ్ పదవి కాదు. గ్రామానికి ఉన్న పనులన్నీ కూడా తన భుజాల మీద వేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత సర్పంచ్ గారిపై ఉంటుంది. కావున మా గ్రామము అలాంటి వ్యక్తి లేడు కాబట్టి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నేను కోరుకున్న అభివృద్ధి జరపాలని చెప్పి నా ఆలోచన. కోరుకున్న అభివృద్ధి అంటే గ్రామంలో వసతులు లేని, సౌకర్యాలు లేని పనులన్నిటి కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నిక సర్పంచ్ ఎలక్షన్లో నిన్న కందుకూరు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నేను సరికొండ పాండు నన్ను ప్రజలందరూ ఆదరించి నన్ను గెలిపించినారు. ఏ అయితే గెలుపుకు నాకు కృషి చేశారో గ్రామ ప్రజలు వాళ్ళకి ఎల్లవేళలాగా నేను అండగా ఉంటానని చెప్పేసి కూడా మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. నాతో పాటు కూడా 12 మంది వార్డు సభ్యులు కూడా ధన్యవాదాలు. రాచులూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. మేము రాచులూరు గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇంత మంచి రాచులూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపించినటువంటి రాచులూరు ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఎలక్షన్లు నిర్వహించుకోవడం జరిగింది. ఆ ఎలక్షన్లలో భాగంగా మాదాపూర్ గ్రామంలో ఈ యొక్క నన్ను బలపరిచినటువంటి మా గ్రామ ప్రజలకు మరియు గెలిపించిన నా పేరు పున్న భిక్షపతి, మాజీ సర్పంచ్ని. గత నామినేషన్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు గ్రామానికి సహకరించి ఏ రకమైన డెవలప్ చేయాలన్నా ఎవరు అయితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి మేము గాన్పాటి అంజమ్మ గారిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. మా తిమ్మాపురం మా అన్నలకు, మా తమ్ములకు, నా అక్క చెల్లెండ్లకు, నన్ను బలపరిచిన పెద్దలకు, నాకు అందరికి, నా పెద్దలకు అందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా.